ఏ స్టూడెంట్స్ ఏం చేస్తుర్రు? అన్న నా పేరు తరతినదు నా పేరు తరతిన మంచి రాస్తున్నా అన్న నా పేరు తరతిన కింద పోతని మేడంకి వీళ్ళు ఏం చేస్తాడు చూద్దాం బయటకేనా కదా. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి సార్ అది? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. యూ స్టూపిడ్ ఫెలో. మేడం ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ కాదా? గుడ్ మార్నింగ్. అయ్యో మేడం నేను సూర్యుడు కిందికి పోయాను కానీ నేను గుడ్ ఆఫ్టర్నూన్ అనుకున్నా. కంట్రీలో ఉన్నావు బేటా. అరే అదిలో మీరేంది బాబు తోకలు గిల్ల ఎగ్జామ్ వల్ల? నేను ఏబిసిడి రాస్తాను మేడం. నేను ఏబిసిడి రాస్తాను. నువ్వేం చేస్తున్నావమ్మా? నేను అయ్యో మేడం వచ్చిందా? శుభోదయం మేడం. శుభోదయం. ఏబిసిడి పిల్లి. ఏది బాబు పిల్లి? మస్తు డ్రాయింగ్ చేస్తాను. ఏ క్లాస్ నువ్వు? 14th క్లాసా? డిగ్రీయా? ఏయ్ మేడం అద్దాలే పెట్టుకున్నది. యంత్రాలంటే ఏంటి అమ్మా? అయ్యో మేడం యంత్రాలంటే తెలివయ్యా మేడం నీకు? తెలివై చెప్పు. అబ్బో నువ్వు ఇంతగానం చదివినావు నీకేం తెలియనట్టే ఉన్నది. యంత్రాలంటే గొల్లపెళ్ళికోవాలి, పంబాలైన దగ్గరకు పోవాలి, దొడికి పెట్టిన మనవనికి దొడికి పెడితే తీసుకుపోయినా యంత్రం కట్టించుకొచ్చిన పంబాలైన ముడికి కట్టింది. నా మనవరాలు కక్కింది, కక్కుతే తీసుకుపోయినా ఆ మనవరాలకు మెడకు కట్టింది యంత్రం. యంత్రాలు అంటే తెలియదా మేడం నీకు? నువ్వు ఎప్పుడు కట్టుకోలేదా మేడం యంత్రాలు? ఏం మాట్లాడతాడు నువ్వు? నేను అడిగింది గా యంత్రాల గురించి కాదమ్మా. ఏం యంత్రాలు? ఇక మీరు ఎగ్జామ్ ఏం రాస్తారో, ఏం చదివారో, ఏం పాస్ అవుతారో, ఏం చదువుతారు? అయ్యో నువ్వు గట్లా అన్నావా మేడం? మరి యంత్రాలు అంటే గీ పిల్లగాళ్ళకు మొలదారాలకు కట్టించే యంత్రాలు అని నేను అనుకున్నా. ఏం చదువుతారో, ఏం రాస్తారో, ఎగ్జామ్ ఏం చేస్తారో, పాస్ అవుతారో కారో, బార్డర్ పాస్ మార్కులు అన్నా. ఏయ్ సందుల గురించి చెప్పమ్మా. సందులు తెలవరా? తెలుసు మేడం. సందులు మా ఇంటికాడ చౌరస్తా కాడ 4 సందులు ఉంటాయి మేడం. మళ్ళీ గుడి కాడనేమో 3 సందులు ఉంటాయి మేడం. బండల వాడికేమో 4 సందులు ఉంటాయి మేడం. విద్య కాడ 3 సందులు ఉంటాయి మేడం. మా ఇంటి ముందట ఇటు ఒక సందు ఉంటుంది, అటు ఒక సందు ఉంటుంది మేడం. నేను అడిగింది గా సందులు కాదమ్మా, గుణసంధి గురించి తెలియదు. గుణసంధి సూత్రం చెప్పు. గుణసంద గుణ ప్లస్ సంధి గుణసంధి. మా ఇంటికి కూడా పెద్ద మా ఇంటి గుణసంధి అంటే మా ఇంటి మీద గుణలు ఉన్నాయి, దాంట్లో సందులు లేవు మేడం. ఇప్పుడు ఎంత చదువుతున్నావమ్మా? నేనా మేడం 9th క్లాస్. 9th సందులు తెలివా అంటే ఎట్లా మరి? ఏ ఎగ్జామ్ ఏం చేస్తారు మరి? పాస్ అవుతారా కారా? ఏడ దొరికిర్రా బాబు, పోయి వీళ్ళకి ఇన్విజిలేషన్ గా రావన్నా. ఏ బాబు నువ్వేంటి? మేడం ఏం లేదు మేడం. చెప్తా. రెండు ఇంటూ 2 పెడితే 22 ఎందుకు అవుతుంది బాబు? మేడం 2 పక్క మంది 2 పెడితే 22 అంతే. 2 పక్క 2 ఇంటూ 2 అంటే 2 స్క్వేర్ వస్తాయి. అయ్యో మేడం అదేలే పోయి మేడం. ఏం రాత్తురో ఏమో ఎగ్జామ్స్, నాకు 2 ఎక్కం కూడా వస్తలేదు. మేడానికి చదివేస్తలేదు. మేడం అడిషనల్స్ ఇస్తున్నారు మేడం, ఒక్కలన్నీ అడిషనల్స్ ఇస్తలేరు. మీరు అడిగిరాడన్నా? మరి నువ్వు తెచ్చినావా? నేను తెచ్చినా బాబు, నువ్వు చూసినావా? నేను చూడలేదు మేడం. నువ్వు అనొద్దు, మీరు అనండి మేడం. నాకు 2 అడిషనల్స్ కావాలి. ఆగండి, నువ్వు రాసే రాత మీరు రాసే రాతకు ఒక్క అడిషనల్ ఎక్కువ 2గా ఉన్నట్టు 2 మేడం నేను ఖచ్చితంగా పాస్ అయ్యి ఉంచుతా. సరే ముందైతే రాయి. మేడం బాగా చెప్తుంది. నీకెన్ని కావాలి బాబు? ఒకటి పట్టు. మేడం కథ చేసుకుంటారు ఏంది? మంచిగా చేస్తలే మెల్లగా. పాదయాత్ర గురించి చెప్పమ్మా. ఇట్లా పాదయాత్ర అంటనా మేడం? పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర.
ఏం చదువుతారో ఏమేమి అడిషనల్ కావాలి అని అడుగుతాంది. అడిషనల్ అడగద్దా మేడం ఏం రాకపోతే ఎట్లా రాస్తారమ్మా అడిషనల్ ఏం రాదు మేడం? అచ్చు మేడం నాకు అన్నచ్చు. సరే రాయరి పాస్ కరెక్షన్ చేసేది నేనే చూస్తా. మీరు ఏంది పేపర్ ఎక్స్చేంజింగ్? ఈ దగ్గరికి ఏం పేపర్ వచ్చిందా? క్వశ్చన్ పేపర్ మేడం, క్వశ్చన్ పేపర్ మేడం, క్వశ్చన్ పేపర్ మేడం. పేపర్ గురించి చెప్పమ్మా. పాదయాత్ర అని అంటున్నా మేడం. పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర. జనాలు నడిచే పాదయాత్ర కాదమ్మా అది. నాకు అదే తెలుసు మేడం. ఇంకా నా తాత పాదయాత్ర, నీ తాత పాదయాత్ర, తిరుపతి దేవుని పాదాల అనలే పాటు. మా సార్ అట్లనే చెప్పింది మేడం. ఏ చదువు చెప్పిండమ్మా సార్ నీకు? సార్ బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు, చెప్పిన కదా బుద్ధి లేదు. మా సార్ మంచోడు. మా సార్ ఏమనకుర్రి. ఎందుకు మీ సార్ అంటే నువ్వు అడుగుతావా అమ్మ? మంచిగా చెప్తాడు మాకు అందరికి. మస్తు ఏర్పడుతుంది. ఎట్లా చెప్తాను చదువు? గాడిద గుడ్డు గానే రేరండి. బాబు నువ్వు ఎప్పుడు తినుకుంటూ రాసుకుంటూనే ఉంటావా? నువ్వేం రాసినావు? ఏం రాసినావు అసలు చూపెట్టు. ఏంటి బాబు అన్ని కొండలు పాములు, నాగులు, కట్ల పాములు, పొట్టకాయలు ఉన్నాయి. ఏడ రాసినావు బాబు ఏబిసిలు? ఈ బుక్ ఎక్కడ అసలు? నీకు అడిషనల్ ఈపు చెక్ చేస్తారు. అయ్యో మేడం క్వశ్చన్ పేపర్ మేడం, క్వశ్చన్ పేపర్ మేడం. పట్టిగా రాయి. దిస్ ఇస్ ఇర్రెస్పెక్టివ్, ఇర్రెస్పాన్సిబుల్, ఇన్అప్రోప్రియేటివ్ యాక్టివిటీ అండి. పేపర్ ఎక్స్చేంజింగ్ డిస్మిస్ చేస్తావు. పేపర్ ఎక్స్చేంజింగ్ అనిపించాలి నుంచి. నువ్వే రాసినావమ్మా? అప్పటి నుంచి బుక్ పట్టుకొని ఎగ్జామ్ పేపర్ అటు ఇటు ఊగుతుండవు. ఏం రాసినావు? ఏముంది కార్డ్ మీద? నేనేనా? నీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు బాబు? పాటు నా పేరు రాసిన. అరే ఏంట్రా ఇది? ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఏంట్రా నీ నస? పోరగాళ్ళకి ఏం ఎగ్జామ్ రాస్తున్నారా? ఇదే పెన్ని 2 minutes ఓన్లీ. ఏ బాబు ఏం చేస్తున్నావు నువ్వు? మేడం చూసుకోలేదు మేడం. పెన్ను పడ్డది మేడం. అడుగురే పెన్ను పడితే పేపర్ కూడా పట్టుకోపోన్నా? మేడం, అడుగురే. అక్క పెన్ను వాళ్ళ కింద పెన్ను పడ్డది మేడం. తనకి బ్లాక్ పెన్ను పడ్డదా? చూపించిన ఆన్సర్ చూపిలేదు మేడం, చూపిలేదు. తను నాకంటే ఇంటెలిజెంట్ టాలెంటెడ్ పర్సన్ మేడం. తెలుస్తుంది. మోర్ దెన్ 1 minute. మేడం గల వెళ్తారు మేడం. ఎవరు తింటలేరు? నువ్వు ఎగ్జామ్ రాయి ముందు. మేడం చదివేస్తలేదు. టైం అయిపోయిందమ్మా. పేపర్ బాగి, ఇంకొక పేపర్ బాగి. ఏం రాసిర్రు ఏమో ముగ్గులాట ఏమేమో ఎత్తారు. ఈ వివేక్ ఎవర్రా? నా బొమ్మ దించిన మెంటల్ గాడు. అరే ఏంట్రా ఇది? మేడం జుట్టేసుకోవాలి. మేడం ఇంకొక క్వశ్చన్ ఆన్సర్ అడగ మేడం. ప్లీజ్ మేడం ఒక 5 నిమిషాలు మేడం. ఒక్క జస్ట్ 2 minutes ఓన్లీ. అమ్మ లత పేపర్ ఇయ్యి. మేడం నేను డయాగ్రామ్ వెళ్ళలేదు మేడం. 20 మార్క్స్ మేడం. ఒక్క 2 minutes టైం ఇవ్వండి మేడం ప్లీజ్. ఇవరకు ఏం చేసినావు? టైం ఉన్నప్పుడు ఏమో రాయి సత్తగానే టైం లేనప్పుడు మేడం నేను షార్ట్ కట్ తెచ్చుకోలేదు మేడం. షార్ట్ తెచ్చిన పక్క పని అడుగుతాయేమో మరి. హాల్ కూడా తెచ్చుకోలేదు మేడం. ఈ ఎగ్జామ్ ఏం రాస్తారు? ఇంకా బోర్డ్ ఎగ్జామ్ ఏం రాస్తారు? ఆ బొక్కలే మంచి పెట్టుకో, మంచి పెట్టుకో. బాబు లడ్డు పేపర్ ఇయ్యి. మేడం నాది ఇంకా కాదు మేడం. ఒక డయాగ్రామ్ ఉంది మేడం. ప్లీజ్ మేడం 20 minutes. 20 minutes no more than 2 minutes మేడం only. మేడం 50 మార్క్స్ క్వశ్చన్ మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, None ప్లీజ్ other than ప్లీజ్ question paper మేడం, not have 50 marks question. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. ఇది 100 మార్క్స్ క్వశ్చన్ మేడం. Write down. మేడం ఈ ఒక్క ఆమెనే ఇచ్చింది పేపర్. మీరు ఎప్పటి నుంచి ఎంతసేపు రాస్తారు ఇంకా? మేడం నాకు కంప్లీట్ అయింది. ఇక నాది కూడా అయిపోయింది. తీసుకోండి. అమ్మ లత నువ్వు ఇస్తావు ఇయ్యావు ఇక పేపర్ మరి. ఈసారి పాస్ అయ్యేది మేడం. నేను 3 సంవత్సరాల నుంచి ఫెయిల్ అవుతాను క్వశ్చన్ అంటే చెప్పు. మేడం. ఇది వేరే లాంగ్వేజ్ ఇంగ్లీష్
లెస్ దాన్ 7 అని పెట్టు గంట ఆన్సర్. థ్యాంక్ యూ మేడం. మేడం నేను పాస్ అయితే స్పీచ్ కూడా ఇస్తాను. మీ పేరు చెప్పారా మేడం? నా పేరు అవసరం లేదు, ఏం అవసరం లేదు. మీరైతే పాస్ గారి ముందు ఎగ్జామ్స్. నాకు ఇష్టం లేదమ్మా. మేడం మీరు బాగా సాఫ్ట్ నేచర్ ఉన్నట్టున్నారు, కొంచెం కోపం తగ్గి. మేడం ఫేస్బుక్ వాడుతుంది తెలియదు మీకు? ఏంటి సపరేట్ ఉంటుంది? నా ఫేస్బుక్ లో నాకు సాఫ్ట్నెస్ అస్సలు ఉండదు. సారీ మేడం. ఓకే. ఒక పాట పాడరా అవసరం లేదు, ఒక 2 minutes అయితే అవుతుంది మేడం. మేడం? మేడం టైల్ బాగా పంపిరా ప్లీజ్. అవసరం లేదు కూర్చో. ప్లీజ్ మేడం. అప్పటి నుంచి బాగా చెప్తున్నా, పేపర్ ఎక్స్చేంజింగ్ కూడా బాగా అయింది నీ దగ్గర. మేడం ప్లీజ్ మేడం ప్లీజ్. ఇప్పుడు మేడం అడుగుతున్నా. అయ్యో నాకు బిట్టేలే మేడం ప్లీజ్ మేడం అర్జెంట్ భాష మాట్లాడండి మేడం ప్లీజ్ ప్లీజ్. ఏ పోరాడు మేడం దూకు బాగా అవుతుంది. ఏ ఆగా మాగు. ఆన్సర్ చెప్పింది. మీరు అడిగిర్రా? ఈ మేడం జుట్టలేదు కానీ బాగా చేస్తాను. నా పేపర్ గుర్తుపోయిందిరా మేడం, నేను రాయకుండా చేసింది. ఓకే టైం ఓవర్. గో టు యువర్ క్లాసెస్. ఏం రాసిరేమో నాకైతే పాస్ అయితే అవుతారు, లేకపోతే లేదు. మళ్ళీ సప్లై రాసుకుంటే నా కూర్చోరు ఇక. మేడం మీకు గట్లా అంటే ఎట్లా మేడం? మా మమ్మీ ముద్దు కారెత్తది. కాదమ్మా, పాదయాత్ర గురించి చెప్పమంటే ఏం చెప్తున్నావు నువ్వు? మా సార్ అంటేనే చెప్పిండు మా స్కూల్లో. మీ సార్ పేరు ఏం పేరు అమ్మా? సారు నీకు గుణసందులు కొత్త కరెక్ట్ రాసిన నాకు వచ్చిన ఆన్సర్ గుణ సంధి గురించి చెప్పమంటే మా ఇంటి గుణాలకు సందులు లేవని చెప్పాలి కదా ఆన్సర్. మేడం కరెక్ట్ రాసిన మేడం. నేను మస్తు లెస్ దెన్ 7 ఆన్సర్ కూడా తెలియదా నీకు? మస్తు నైట్ అంతా చదివినాం మేడం, కష్టపడి మేము 4 ఎందుకు ఇది ఫైనల్ ఎగ్జామ్ అనా? అవును. మేడం మంచి రాసిన మేడం. ఎన్ని ఇయర్స్ రాస్తున్నామ్మా సప్లీలు? నువ్వెన్ని ఇయర్స్ బాబు? 1 year. నువ్వెన్ని ఇయర్స్ అమ్మా? పాస్ చేయి మేడం, నన్ను పాస్ చేయాలి ప్లీజ్ మేడం. సరే చేత తీయరిగా చేసే నేనే కదా కరెక్షన్. ప్లీజ్ గానే మేడం. అయిపోయిందా బాబు నీ ఎగ్జామ్? ఇక్కడ పేపర్ ఇస్తావు ఇక. నువ్వు ఇస్తావా అమ్మ పేపర్? మరి అలా అందరూ తీసుకున్నాను, పోయే టైం అవుతుంది. నేను ఇంటికి పోదా, మీ దగ్గర ఉండన్నా పేపర్ ఇక అంతకు అయిపోయింది. మన బాచ అంత గుడ్డు మళ్ళీ ఇక్కడ అయిపోయాయి. అయ్యో ఏంది బాబు గట్టిగా చెప్తారు నువ్వు? ఏయ్, ఏంది ముచ్చట? ఒక 2 minutes ఉంది, సైలెంట్ కూర్చోరన్న నేను. ఇంకా 10th వాళ్ళకి బోర్డులు రాస్తారట, బోర్డులు వచ్చిన ఇన్విజిలేటర్ ఏడబోతాడు. పేపర్స్ తీసుకున్నారు కదా మేడం, ఇంకేమున్నది? కూటేసుకొని వస్తుంది కదా, మన బాచ అంత గుద్దుతాం. ఏందమ్మా సంధికాడ దొరికించుకోండి గిప్ప గిప్ప గుద్దా. మిమ్మల్ని కాదు మేడం, తిన్నకుండా వెనక పడ్డాడు మేడం. ఆని గురించి అంటాను మేడం. ఓకే బాబెట్ వేయండు. బాత్రూమ్ వేయండు. ఈ కార్తీక్ బాబు ఏడమ్మా? ఊక గంతే, ఊక టైలెట్ పోతాడు మేడం, ఎప్పుడు గంతే. క్లాస్ రూమ్ లో తక్కువ, బయట ఎక్కువ ఉంటాడు. ఎగ్జామ్ పోతాండు. ఓ బాబు అని అంతే మేడం, ఊక అలుగుతాడు అది. కూర్చో ఈడ. పా. మా ఛానల్ కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక నచ్చితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని 2 సార్లు నొక్కండి. మా వీడియోలో ఏమైనా తప్పులుంటే కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. అందరూ అయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.